ఇట్లా ఇప్పుడు బీసీలకు ప్రేమ చూపించుకుంటూ బీసీలకు నేను ఫైట్ చేస్తా అని చెప్పేసి కొట్లాడతాను ఇప్పుడు మంచిగా తిరుగుతాను. నేను ఒకటి అడుగుతున్నా, ఈడబ్ల్యూఎస్ కి రిజర్వేషన్ ఇవ్వద్దంలే, కేంద్రం ఇచ్చింది. ఈడబ్ల్యూఎస్ కి 10% ఇచ్చింది. ఎక్కడిచ్చింది? ఓపెన్ కేటగిరీలో 10% ఇచ్చింది. ఓపెన్ కేటగిరీ ఎంత? 50%. 50%లో 10% ఎంత? 10% ఎంత? 10% అంటే దాదాపు 5%. 5% ఇవ్వాల్సింది. మరి నువ్వు ఇవాళ బీసీల మీద ప్రేమ, ఎస్సీల మీద ప్రేమ, ఎస్టీల మీద ప్రేమ వలకబోస్తున్నావు కదా. నువ్వే జీవో నెంబర్ 65, జీవో నెంబర్ 242, 243 తీసుకొచ్చినావు కదా. మరి నీకు సోయి లేదా? దమాక్ లేదా? పనిచేస్తలేదా? మరి ఎందుకు తీసుకొచ్చినావు? 5% కదా. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా 5%. చట్టం కూడా 5% అని చెప్తుంది కదా. మరి నీ దొంగ ప్రేమేంది? మళ్ళీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వెనకబాటు గురైన ఓసీలకు కూడా ఇయ్యాలి. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ పరిస్థితులను పట్టి లిమిట్ లో ఇయ్యాలి. ఇయ్యాలి. ఎందుకంటే చట్టం ముంగట అందరం సమానమే. ఆర్టికల్ 15 ప్రకారం, 16 ప్రకారం ఉపాధి అవకాశాలలో వాళ్ళకు అవకాశాలు లభించాలి. దాన్ని మేము తప్పు పడతలేము. కానీ ఇచ్చిన పద్ధతిని తప్పు పడతాము. ఇచ్చిన పద్ధతి ఏదైతుందో ఒక జనగణన జరగకుండా ఉన్న పలంగా 10% ఇచ్చేసిండ్రు. అంటే ఇంకా నీకు ఇంకేం ప్రేమ ఉన్నది? నీ అయ్యా కదా తీసుకొచ్చి నీ అయ్యా, అదే ముఖ్యమంత్రి నీ అయ్యా ఇలా 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ ని 22%, 24% పట్టుకపోయిండు. ఇంకా సిగ్గెందుకు లేదు తల్లి నీకు? ఇది మాట్లాడేది నీకు కనీసం మాట్లాడడానికన్నా నా తోడబుట్టు లాంటిది ఎందుకు లేదమ్మా నేను అడుగుతున్నా. నీకు ఎందుకు లేదు? ఇవాళ బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి నువ్వు మాట్లాడేది. మీరు కదా మీ శని దరిద్రానికి అంతటి కారణం. తెలంగాణ తెచ్చినాం, మేమే చచ్చినాం. ఎవడన్నా చచ్చిపోయినా మీ ఇంట్లో? ఒకడన్నా ఈ గడ్డ మీద చాలా మంది చచ్చిపోయినారు. ఎవడన్నా చచ్చిపోయినా మీ ఇంట్లో? మా ఏమో త్యాగాలు, మీ ఏమో భోగాలేని. ఇలా మీ ఏమో కనీసం ఒక గుర్తింపు కార్డు ఇవ్వలే. 20-30 రోజులు నేను జైల్లో ఉన్నా. మీ అయ్యే నా లెక్క 30 రోజులు ఉండలేదు కదా. బాత్రూమ్ లో ఇడ్లీలు తిన్నాడు కదా. మరి నాకు ఎందుకు గుర్తింపు కార్డు ఇవ్వలే? ఇడు ఉద్యమకారుడని ఎందుకో ఇయ్యలే? మాకు సాక్రిఫైస్ లేదనుకున్నావా? మీ అయ్యనే అగ్గి గుగ్గిలమైండు, అజ్జం పోసిండు తెలంగాణకు అనుకున్నావా? తెలంగాణ ప్రజల 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, ఆత్మగౌరవం కాబట్టి తెలంగాణ వచ్చింది. నీ అయ్యేదేస్తే రాలే. ఇలా అది గుర్తుపెట్టుకో. ఇలా మీరు బయటికి వెళ్ళినాడు, మేము బయటికి వెళ్తాం. గుర్తుపెట్టుకోండి. ఇలా మీ పట్టలిపుతాం ప్రతిది ఆధారాలతోటి. గుర్తిస్తారంట వీళ్ళని. ఇంకా అంటే ప్రభుత్వం వచ్చిపోయింది, మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు రిజెక్ట్ చేసారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. మళ్ళీ వీళ్ళని యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నారంట. వీళ్ళు చేసే తప్పులను ఉపయోగించుకొని మా దొంగ అన్నట్టు వాళ్ళే మళ్ళీ ముందటికి వస్తుంది. దొంగే దొంగ. ఇక ఏమైతుంది? మళ్ళీ దొంగకు తాళపు చేతి అవుతుంది. అప్పుడు భూముల మిండా ఎవడు యూళ్ళే, మొత్తం భూముల మిండా యూడలేదు. ధరణితోటి భూములన్నీ వాళ్ళ పేరిట మార్చుకున్నారా? ఎవడు యూడలేదు. వేల కోట్ల రూపాయల అప్పులు మన తల మీద, 2 లక్షల నెత్తి మీద ఉన్న ఇవన్నీ పట్టది మనకు టయానికి టన్న పైసలు పడ్డాయా లేవా అని చూస్తారు. అరే నేను అడుగుతున్నా, ఇలా ఆ పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని సోయి ఉండాలి కదా. వాడు మర్డర్ చేసి పైసలు తెచ్చిస్తాడు, దొంగతనం చేసి పైసలు తెచ్చి, దోపిడీ చేసి పైసలు తెచ్చి తీసుకుంటావా? ఏది ఉచితం, ఏది అనుచితం చూసుకోకుండా ఏం చేస్తావు? కాబట్టి ఇవన్నీ ప్రజలు విజ్ఞతతో ఉండాలి. ఇవాళ నేను ప్రజలనే అడుగుతున్నా. ఇవాళ ఈ చేతిలో విషయం ఇస్తా, ఈ చేతిలో డబ్బులు ఇస్తా, ఓటు కాడుకోయి. నేను కాదు, నువ్వు పోయి అడుగు. వాడు పిచ్చోడు కానీ విషయాన్ని తీసుకోడు. ఇది విషయం రా అంటే డబ్బులు తీసుకుంటాడు. నువ్వు అక్కడనే అమ్ముడు పోతున్నావు కదా. ఏమన్నా వీళ్ళు సెటిల్మెంట్ జరిగిందా అన్న వీళ్ళకి? ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి, ఇటు రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి ఇట్లా ఏమో తెలియదు. మరి తెలియదు. రాజకీయ నాయకులు అంతా నన్ను నువ్వు కాపాడాలి, నేను కాపాడాలి. ఎవడన్నా నేను చెప్తున్నా, దేశంలో ఇన్ని కేసులు ఉన్నాయి కదా. దేశం మొత్తం ఒక్క కాడ కాదు. రాజకీయ నాయకులు ఎవడన్నా దీర్ఘకాలికంగా జైలుకి వెళ్ళరా? అదే తప్పు చేస్తే భయం వస్తుందా? మీకు ఒక విషయం తెలుసో లేదో, టీచర్లకి వాళ్ళకు ఒక టెస్ట్ పెడతారు మంత్లీ. అవును, ఏడాదికోసారో ఏమో టెస్ట్ పెడుతుంది. తర్వాత నెలకో టెస్ట్ పెడతారు పాఠశాలలలో. మరి
ఎవిడెన్స్ కలెక్ట్ చేసే ఎస్ఐకి, కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేసే ఛార్జ్ షీట్ వేసే ఎస్ఐకి ఇందుకో టెస్టులు ఉన్నాయి. అదే ఎందుకో టెస్టులు ఉన్నాయి. కేసులు అక్కడనే వీగిపోతున్నాయి. ఎక్కడ వీగిపోతున్నాయి అంటే కేసు కట్టే ఎస్ఐ దగ్గరే కేసు వీగిపోతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తాడు? ఆధారం ఉంటే ఆర్గ్యూ చేస్తాడు, లేకపోతే చేయడు. నువ్వు బలంగా కేసుని ఫండమెంటల్ గా నువ్వు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వీడు అవినీతి పరుడని గీడి ఇస్తే కదా, గీళ్ళు కూడా గాల చేతుల కిందనే పని చేయబట్టే ఇంకేమి ఇస్తారు? ఏ కేసులు నీకు నిలబడతాయి చట్టం ముంగట? నిలబడాయి. మన దగ్గర ఇంత సొసైటీ ఇంత ఏ స్థాయిలో వెళ్ళిపోయినాం, ఇంత టెక్నాలజీ ఇంత వెళ్ళిపోయినాం. వీళ్ళు మరి ఇంకా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అది ఎందుకు ఇలాంటివి చేయడంలో చెప్తా. తెలంగాణలో రీసెంట్ గా తెలంగాణలో ఒక అధికారిని సస్పెండ్ చేశారు. టూరిజం డిపార్ట్మెంట్ లో ఒక మనోహర్ రావు అనుకుంటా, ఐ థింక్. ఆయన సస్పెండ్ చేసిండ్రు, అధికార దుర్వినియోగం చేసి నన్ను సస్పెండ్ చేసుకుండ్రు. ఇప్పుడు తీసుకున్నారు అనుకుంటా బహుశా. ఆయన ఆఫీస్ కాలిపోయింది. మరి డాక్యుమెంట్లు ఎక్కడ ఉండాలి? అయిపోయా. దొంగ దొర అవుతాడు, దొంగ అవుతాడు. అంటే ఏదంటే అది చేయొచ్చు అన్న, పైసలు ఉంటే లేకపోతే అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు. ఆనాటి దొంగలంతా ఇప్పుడు దొరలు ఎట్లా అయినరు? నేను ఇంకొకటే అడుగుతున్నా, ఈ రేవంత్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారికి కొంచెమన్నా చీము నెత్తురు ఉంటే మహేందర్ రెడ్డిని ఇలా టీఎస్పీఎస్సీ చైర్మన్ నియమించాడు. గంటా చక్రపాణి నీ మీద బీభత్సమైన వార్తలు రాసిండు, తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్ చేయడు. పక్క పార్టీలో నీ మీద రాళ్ళేసిన వాళ్ళు, పక్క పార్టీలో నీ పరువు తీసిన వాళ్ళు ఇలా నీ పార్టీలో సొక్కపూసలైనారు. అంటే ఆత్మగౌరవం అనేది లేదా రేవంత్ రెడ్డికి అంటారు? ఆ రోజు రాళ్ళేసినోడు గుర్తుకు రాడంటావా? ఎక్కడిది? రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయం అంటేనే అదొక సంపాదించుకునేందుకు రాజకీయం అయిపోయింది. వాళ్ళతో పోలిస్తే పాపం ఎందుకు అమ్ముకుంటారంటే వాళ్ళ జీవనాధారం గడవాలని అమ్ముకుంటారు. ఇలా జీవనాధారం ఏంది? ఇలా బొందా జీవనాధారమా ఇది? దానికంటే దాంతో పోల్చడం నాకు సిగ్గైతుంది. వాళ్ళకంటే ఈనం. ఇప్పుడు 3 జెండర్లు ఉంటాయి కదా రాజకీయ నాయకులల్లో, 3 జెండర్లు ఉంటాయి. ఇప్పుడు రేపు మేము పరిస్థితులు దరిద్రంగా దాపరించి మేము కూడా అదే పార్టీలలో చేరాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసింది కాబట్టి అనాలంటే కూడా నాకు సిగ్గైతుంది. నేను అట్లుండా, ఏ పార్టీలు ఉండా, మాట మాట్లాడినామంటే ఇలా సొసైటీ కోసం ఏ మాట మాట్లాడినో ఆ మాట మీదనే ఉంటాం. కాబట్టి ప్రజలు ఓట్లేరు. అవకాశం వస్తుందో రాదో అనుకుంటలేదు. ఒక్కవేళ అవకాశం వస్తే కొడుకులకు, నేను చెప్తున్నా కదా, కొడుకులకు పరిపాలన అంటే ఎట్లుంటుందో చూపెడతాం. మాలాంటి వాళ్ళం ఎట్లు ఉండాలనో చూపెడతాం, ఎట్లుంటుందో చూపెడతాం. మేము ఇలా ప్రజలు కట్టే ప్రతి రూపాయికి ఎంత జవాబుదారీ ఉండాలో చూపెడతాం మేము. ఎందుకు? ఈడ నేర్చుకున్నాం అక్షరాలు, ఈడ నేర్చుకున్నాం. కాబట్టి ఈ స్ఫూర్తి, ఈ గడ్డకుల విప్లవ స్ఫూర్తి, పోరాట స్ఫూర్తి మా నరాన ఉంది. అందుకే ఎవరికి కాంప్రమైజ్ కాం, మేము కాంప్రమైజ్ కాం. అందుకే ఇట్లున్నాం.